హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంటి శుభ్రత ఎలా ఉండాలా, ఎలా ఉంటే లక్ష్మీదేవి మనకి ధనప్రాప్తి ఇస్తుంది అనే దాని గురించి మనం చెప్పుకుందామండి. ఫస్ట్ తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తం అని అంటారు. 3:30 to 4:30 మధ్యలో లేవాలా. లేచి ఇల్లు మొత్తం శుభ్రంగా ఊడ్చుకోవాలా. ఇల్లు మొత్తం శుభ్రంగా ఊడ్చుకున్న తర్వాత స్నానం చేసి దేవుడి గదిలో దీపారాధన 6 గంటల లోపే చేయాలి. ఇలా ప్రతిరోజు చేసుకోవాలి. అంటే ఇలా ప్రతిరోజు చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ లక్ష్మీదేవికి ఏ ఇల్లు అయితే శుభ్రంగా తెల్లవారుజామున దీపం ఎవరు పెడతారో దేవుడి గదిలో, అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి వెంటనే ప్రవేశిస్తుంది. అలాగని ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున లేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా శుక్రవారం, మంగళవారం ఉతికిన బట్టలు ఇడిచిన బట్టలు అనేది ఉతకూడదు. అలా వచ్చినా కూడా లక్ష్మీదేవికి ఇష్టం ఉండదంట. అలాగే మన ఇంటి ముందు గుమ్మాలు ఉంటాయి. ఆ గుమ్మాల ముందు కూడా చెప్పులు అనేవి పెట్టకూడదు. అలా చెప్పులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది ఇంటికి అనేది ఒక దరిద్రంలాగా తయారవుతుంది. అందుకని చెప్పులు ఎప్పుడూ గుమ్మానికి పెట్టకుండా, ఎదురుగా పెట్టకుండా ఒక చోట ఒక మూలన మాత్రమే పెట్టాలి. అలాగే ఇంటిలో కూడా మనం ఊరు మొత్తం తిరిగి వేరే ఊరు నుంచి వచ్చేటప్పుడు కూడా చెప్పులు వేసుకొని పోతాం, కాదు అనట్లేదు. వచ్చిన తర్వాత కూడా చెప్పులు ఒక మూలన పెట్టి శుభ్రంగా కాళ్ళు అనేది కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కోబోతుంది ఏమవుతుందంటే మన కాళ్ళలో ఉండే వైరస్ ఇదంతా మొత్తం ఇట్నే మన ఇంటి లోపలికి అనేది ప్రవేశిస్తుంది. అందుకని ఇంటి లోపల శుభ్రంగా కాళ్ళు మాత్రం కడుక్కొని మాత్రం లోపలికి ప్రవేశించాలి. అలాగే చీపుర్లు కూడా మన ఇంటికి వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి కంటికి మన చీపురు అనేది కనబడకూడదు. కనబడకుండా ఒక మూలన చోట పెట్టాలి. చీపురు కూడా ఏ మూలన పెడితే ఆ మూల పెట్టకూడదు. వాటికి కూడా కొన్ని దిక్కులు ఉన్నాయి. ఆ దిక్కుల్లో మాత్రమే పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ ఏడవకూడదు. ఆడవాళ్ళు వేస్తే లక్ష్మీదేవికి ఇష్టము ఉండదు. అదేవిధంగా ఇంట్లో ఎప్పుడు చీటి మాటికి గొడవలు అనేది పడకూడదు. ఇలా పడితే కూడా లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అందుకని ఎప్పుడైనా ఆ ఇంటి ఇల్లాలు ఎప్పుడూ నవ్వుతూ కలకల్లాడుతూ ఉంటే లక్ష్మీదేవి కూడా హ్యాపీగా ఆనందంగా మన గుమ్మంలోకి లోపలికి ప్రవేశిస్తుంది. అందుకని ఎప్పుడైనా ఆనందంగా ఉండండి. ఏదైనా కోపాలు వచ్చినా కానీ వెంటనే శాంతింప చేసుకోండి. ఇలా ప్రతిరోజు లేవగానే సాయంత్రం పూట సాయంత్రం పొద్దుకే ముందు నిద్ర బాగూడదు. అలా నిద్రపోయినట్టు అయితే ఇంటికి దరిద్రం పడుతుంది.
ఆ సమయంలో మనం నిద్రపోకూడదు. అదేవిధంగా పగలు కూడా నిద్రపోకూడదు. పగలు నిద్రపోతే ఏ వ్యక్తి అయితే నిద్రపోతాడో ఆ వ్యక్తికి అప్పుల పాలు అవుతాడు. అందుకని మనకి ఒక టైం ఉంది. తెల్లవారుజామున లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు మనం పని చేయాలా. రాత్రిపూట మాత్రమే మనం నిద్రపోవాలి. అది ఆనవాయితీ. మధ్యాహ్నం టైంలో ఎవరైతే నిద్రపోతారో వాళ్ళకి అప్పులు అవుతాయని వాస్తుశాస్త్రం ప్రకారం తెలుస్తుంది. అందుకని ఎప్పుడైనా ఇంటిని ఏదన్నా మంగళవారం, శుక్రవారం ఇంట్లో ఏదన్నా బూజు ఉన్నా మాత్రం తొడవకూడదు. ఆ రోజు కాకుండా బుధవారం కానీ శనివారం కానీ బూజు ఇంట్లో ఉంటే శుభ్రంగా తుడుచుకోవచ్చు. అదేవిధంగా ఇంట్లో ఏదన్నా మగవాళ్ళు ఉంటే వాళ్ళు గడ్డం కానీ హెయిర్ కటింగ్ కానీ మంగళవారం, శుక్రవారం చేసుకోకూడదు. ఆ రోజు చేసుకుంటే ధన నష్టం అనేది జరుగుతుంది. అందుకని ఆ రోజు కాకుండా మిగతా రోజులు చేసుకోండి. ఇంకా మగవారు గురువారం రోజు కూడా తలంటు స్నానం చేయకూడదు. అలా చేసినా కూడా అప్పులు పాలు అవటం జరుగుతుంది. తలస్నానం అనేది సోమవారం లేదా బుధవారం, శనివారం ఈ 3 రోజులు చాలా మంచి. మగవారు చేసుకోవచ్చు. ఆడవారు శుక్రవారం పూట, మంగళవారం పూట తలంటు స్నానం ఆడవారికి మాత్రం పట్టింపు లేదు, చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకోవాలా. ఒకవేళ గడ్డం షేవింగ్ చేసుకొచ్చిన తర్వాత ఆమూతున్నే ఇంట్లోకి రాకూడదు. అలా వచ్చినా కూడా ఇంటికి దరిద్రం పడుతుంది. ఎంపటినే ఎప్పుడైతే గడ్డం కటింగ్ చేయించుకున్నాక ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాతే ఇంటి లోపలికి ప్రవేశించాలా. అప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంటుంది. అప్పుడు ఎంటుకలు ఏమన్నా కానీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. కాబట్టి అలా శుభ్రం చేసుకొని ఉండాలా. అలా స్నానం చేయకుండా వస్తే మాత్రం దరిద్రం అనేది ఆ మనిషికి పడుతుంది. ఇంకా మనం సాయంత్రం పూట అన్నం తింటాము 8 కానీ 9 కానీ. ఆ టైంలో తిన్న పళ్ళాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కోకపోతే ఏమవుతుందంటే దరిద్రం అనేది ఖచ్చితంగా ఇంటికి పడుతుంది. లక్ష్మీదేవి అనేది రాకుండా ఉంటుంది. అందుకని లక్ష్మీదేవి ఏ ఇల్లు అయితే శుభ్రంగా అలంకరణంగా ఉంటుందో అలాంటి ఇంట్లో మాత్రమే ప్రవేశిస్తుంది. అందుకని ఇల్లు మాత్రం శుభ్రంగా ఉంచుకోండి, క్లీన్ చేసుకోండి. మొత్తం A to Z మొత్తం. ఆ దీపారాధన మాత్రం తెల్లవారుజామున వాళ్ళ ఇంటికి లేచి కసువు ఊడ్చుకొని నీళ్ళు పోసుకొని ఆ దేవుని గదిలో దీపారాధన చేస్తే మీరు త్వరలోనే కోటీశ్వరులు అవ్వటం ఖాయం. వాస్తుశాస్త్రం ప్రకారం చెబుతున్నాను. ఇలా ఎవరైతే చేస్తారో ఉండే కొద్దీ వాళ్ళకే మార్పు అనేది కనిపిస్తుంది. ఇలా నేను చెప్పింది ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ధనవంతులు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరే ఒక నెలలో చాలా మార్పు అనేది మీకే కనిపిస్తుంది. ఇవన్నీ చెప్పినవి గుర్తుంటాయిగా ఫ్రెండ్స్. మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, సాయంత్రం పూట పొద్దుకే ముందు నిద్రపోకూడదు. అదేవిధంగా ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండాలా. అవన్నీ గడ్డాలు కూడా ఏ రోజు చేసుకోవాలో అవి మొత్తం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ చేసుకుంటేనే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉంటుంది. మీ ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది. ఒక నెలలోనే ఇవన్నీ మీకు మార్పు అనేది
గమనించటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.